வணக்கம் மக்களே! வெல்கம் டு த வேர்ல்ட் ஆஃப் ஜிபி எக்ஸ்பீரியன்ஸ் மாமே. நெறைய பேருக்கு இந்த படம் வந்துட்டு குட்டா, சில பேருக்கு பேடா, இன்னும் சில பேருக்கு அக்லியாவும் புடிச்சிருக்கும். ஆனா எங்களுக்கு எப்படி இருந்தது அப்படின்னு தெரிஞ்சுக்கலாம். వాంగ మామ కంటెంట్‌కుள்ள పోవం. ఏంటిది తమిళ్ ఛానల్ అనుకుంటున్నారా? లేదు మామ, కనెక్టివిటీకి అలా స్టార్ట్ చేశా అంతే. నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు చాలా హై ఇచ్చిందనే చెప్పాలి. అజిత్ గారి సినిమా క్యారెక్టర్ రెఫరెన్సెస్ ఇస్తూనే ఫ్యాన్స్ మూమెంట్‌తో సినిమాని ప్యాక్ చేశారు డైరెక్టర్ ఆదిక రవిచంద్రన్. జస్ట్ క్రేజీ ఫిల్మ్స్ మాత్రమే చేస్తున్నారాయన. బట్ ఐ థింక్ హీ కెన్ మేక్ ఫ్యామిలీ డ్రామాస్ అని కూడా అనుకుంటా. కమింగ్ టు 'జీబీ' మామ, సినిమా ఈజ్ నైస్. జీవి ప్రకాష్ అన్న మ్యూజిక్ గానివ్వండి, సాంగ్స్ గానివ్వండి, సిచ్యుయేషనల్ ఉంటుంది. విచ్ బ్లెండ్స్ విత్ సమ్ సీన్స్ అండ్ ఇట్స్ ఫైన్ ఆల్సో. అండ్ మళ్ళీ చెప్తున్నాం, ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. రెడ్ డ్రాగన్ అనే క్యారెక్టర్ ఇట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అనేలాగానే సినిమా మొత్తం క్యారీ చేశారు. అండ్ సంథింగ్ మిస్టీరియస్ ఆల్వేస్ హాంట్ యూ లైక్ ఎనీథింగ్ కదా. ఆ క్యారెక్టర్ గురించి మొత్తం చెప్పేస్తే మేము ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అయినా కూడా ట్రావెల్ చేయలేం, ఆ క్యారెక్టర్ ని క్యారీ చేయలేం. అదే మెయిన్ థింగ్. సో రెడ్ డ్రాగన్ క్యారెక్టర్ ఈస్ ఫైనలీ రిటర్న్. అలాగే కమింగ్ టు అంటాగనిస్ట్ ఏడి అర్జున్ దాస్ అన్న, స్టార్టింగ్ ఎంట్రీ అప్పుడు ఓ బిట్ సాంగ్ ఉంటుంది, ఫోక్ సాంగ్ లాంటిదేదో, రిమిక్స్ సాంగ్ అంటామా. మొత్తానికి కొంత డౌన్ లో ఉన్న అజిత్ అన్న ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచిగానే అనిపించిందని చెప్పాలి అని అనుకుంటున్నాం. బేసిక్ గా ఓవరాల్ మా ఎక్స్పీరియన్స్ ఇలా ఉండింది మామ. కొంత లేట్ అయ్యాం. కొంత లేటా? జీవితకాలం లేటరా అనుకోకండి. ఫుల్ జోష్తో వీఆర్ గెటింగ్ బ్యాక్.